నేను ఈరోజు నా వాళ్లకు దూరమై ఎంత బాధపడుతున్నానో అంతకు అంత నీల రెట్టింపు అనుభవించాలి. అయిన వాళ్లకు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో దానికి తెలియాలి. నీలా, నీకొక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. చెప్పు. ఇక్కడ కాదు, గుళ్ళో. అంత దూరం ఎందుకు బావా? అక్కడే చెప్పాలి, ఏకాంతంలో. ఎందుక నవ్వు? ఇవాళ ఏ గుడి ఓపెన్ చేయరు, గ్రహణం. తెలుసా నీకు? అందుకే అక్కడికి రమ్మన్నాను. ఎవరూ ఉండకూడదనే ఆ ప్లేస్ ఫిక్స్ చేసింది. ముందు నేను వెళ్తాను, ఆ తర్వాత నువ్వురా. ఇద్దరం కలిసి వెళ్తే ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తుంది. తెలుసుగా, ఊరు బయట రాములవారి గుడి. నీకోసం వెయిట్ చేస్తుంటాను. త్వరగా వచ్చే, లేట్ చేయకు. త్వరగా వచ్చే. త్వరగా వచ్చి మర్చిపోకు. బాయ్. నీలా, యాడికమ్మా? గుడికత్తయ్యా. ఇయాల గుడి తీరు కదమ్మా, గ్రహణం. అలాగా, తెలీదత్తయ్యా. సరే అత్తయ్య, నేను అలా బజార్ దాకా వెళ్ళొస్తాను. దేనికమ్మా? అది లైబ్రరీకి. నేను బుక్స్ తెచ్చుకోవాలి. వస్తానత్తయ్య. ఆగమ్మా నీలా. ఇంట్లో ఇయ్యాల చాలా పనుండాది. ప్రియ కూడా లేదు. నువ్వే నాకు కాస్త సాయంగా ఉండాలా. అత్తయ్య, అది లైబ్రరీకి రేపైనా పోవచ్చమ్మా. కాస్త చిక్కుడుగాయలు ఒలిచిపెట్టు. అలాగే. సరే పదమ్మా. దా.
అయిపోయాయి అత్తయ్య. ఆగమ్మా, కాస్త ఆ దోశల పిండి కూడా కాస్త మిక్సీలేసి పెట్టమ్మా. ఆయన వచ్చి రాగానే టిఫిన్ అని అడుగుతారు. ఆ, ఆ, అలాగే అత్తయ్య. వెళ్ళి పట్టమ్మా. ఏం చేస్తుంది ఇంట్లో? ఇంకా రావట్లేదు. అత్తయ్య, పిండి పట్టేశాను. నేను వెళ్ళొచ్చా? అప్పుడేనా? ఇంకా శానా పనుండదమ్మా. మంచినీళ్ళొచ్చే టైం అయినాదమ్మా. 4-5 బిందెలు పట్టెళ్ళమ్మా. ఆ, అలాగే అత్తయ్య. ఏమైంది నీళ్ళకి? స్విచ్ ఆఫా? అత్తయ్య, అత్తయ్య, నీళ్లు పట్టేశాను అత్తయ్య. పట్టేసినావా? ఆ, ఆ, ఇప్పుడు నేను వెళ్ళొచ్చా? నాకు కొంచెం ఒంట్లో బాగాలేదమ్మా. ఇయాల వంట పని నువ్వే చూడాలా. ఆ, తప్పదా అత్తయ్య? తప్పదమ్మా. నాకు బాగుంటే నేనే చేసేదాన్ని. నిన్నెందుకు ఇబ్బంది పెడతాను చెప్పు. పోమ్మా, పోయి కాస్త వంట చేయి.
నన్నక్కడ వెయిట్ చేయించి నువ్విక్కడ హ్యాపీగా నిద్రపోతావా? నీ పని చెప్తానుండు. రే సూర్య, అమ్మా ఇటారా. వస్తున్నా వస్తున్నా. నీ పని తర్వాత చెప్తా. అమ్మా నువ్వింకా మేల్కొనే ఉన్నావా? అవునరా, ఇప్పుడే మేలుకున్నాను. దా కూర్చో, భోంచేద్దు గాని. కూర్చో. అమ్మా నువ్వు తిన్నావా? తిన్నాను. మరి నీలా? భోంచేసింది. ఏ నీల వడ్డిస్తేనే తింటావా? నేను వడ్డిస్తే తినవా? చచ్చా అదేం లేదమ్మా. మరి నీల గురించి ఈ టైంలో ఎందుకు అడిగినావు? జస్ట్ తినదో లేదో తెలుసుకుందామని. తను తిన్నదిలే, నువ్వు తిను. ఏంద్రా ఆలోచిస్తుండావు? ఎవరు గురించిరా? ఏం లేదే. మరి తినవే, తిను. తింటున్నానమ్మా. రే సూర్య, ఎక్కువగా ఆలోచించకుండా తిని పడుకో, అర్థమైనదా? అలాగేనమ్మా. గుడ్ నైట్. రేయ్, అమ్మా అటాడికి రాబోతుండావు. అది నీల నిద్రపోతుందో లేదో చూద్దామని. నేలెప్పుడో నిద్రపోయినాది. ముందు నువ్వు వెళ్ళి పడుకో. నేను వెళ్తానమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. చాలా లేట్ అయిపోయింది కదా, నువ్వు వెళ్ళమ్మా. ముందు నువ్వు వెళ్ళి పడుకోరా. ఓకే. నీలా ఎందుకు రాలేదు? ఏమైంది నీకు?
ఏ నీలా, అసలు నీకు నిద్ర ఎలా పడుతుంది? సూర్య నువ్వా? నీకోసం గుడి దగ్గర ఈవినింగ్ వరకు వెయిట్ చేశాను తెలుసా? రమ్మన్నాను కదా, ఎందుకు రాలేదు? ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను కదా. అదే సారీ సూర్య, నేను రాలేకపోయాను. అదే ఏ అని. వెయిటింగ్ ఎంత నరకమో తెలుసా? పిచ్చోడ్లా నీకోసం ఎదురు చూశాను. సూర్య, నేను రావాలని అనుకున్నాను. మరెందుకు రాలేదు? అత్తయ్య ఈరోజు నా మీద పగబట్టినట్టు పనులన్నీ ఒకేసారి చెప్పారు. అన్ని పనులు చేసేసరికి బాగా అలసిపోయాను సూర్య. బాడీ అంతా చాలా పెయిన్స్, అందుకే రాలేకపోయాను. రేపు మాట్లాడుకుందో, నాకు నిద్ర వస్తుంది. నాకు నిద్ర వస్తుంది ఇక్కడ. ముందు నువ్వు అర్జెంటుగా పైకి రా, నీతో మాట్లాడాలి. ప్లీజ్ సూర్య, రేపు పొద్దున మాట్లాడుకుందాం. అదేం కుదరదు, ఇప్పుడే రా. ఇదిగో, రాకపోతే చెప్తున్నా, నా సంగతి తెలుసుగా. నువ్వు రావాలి అంతే. వస్తున్నావు అంతే. నువ్వు చేసింది ఏమైనా బాగుందా? అవునులే, నువ్వు ఏం చెప్తే అది చేస్తున్నాను, నీ వెంట తిరుగుతున్నాను. అందుకే నేనంటే నీకు చులకన కదూ? అరే, నీకోసం నేను అక్కడ వెయిట్ చేస్తున్నాను. మార్నింగ్ అనగా వెళ్ళాను, ఈవినింగ్ వరకు రాలేదు. మరి రావాలే, అతన్ని కలవాలి అనే విషయం నీకు గుర్తులేదా? లేక గుర్తుండే కావాలని రాలేదా? ముఖ్యమైన మ్యాటర్ అని కూడా చెప్పాను, అయినా ఎందుకు రాలేదు? ఎందుకు లైట్గా తీసుకున్నావు? నేనెంత ఫీల్ అయ్యానో తెలుసా? చాలా కోపం వచ్చింది నీ మీద. కంట్రోల్ చేసుకున్నాను. మాట్లాడవే. ఆయన తప్పు చేస్తే ఏం మాట్లాడతావులే, నేనే మాట్లాడతాను. నా వల్ల కాదు. ఇంకా ఈ గుండెల్లో బరువు నేను మొయ్యలేను. తప్పో ఒప్పో చెప్పేస్తున్నాను. నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఏదేమైనా సరే కావాలి. సమాధానం చెప్పవే. అమ్మా, నువ్విక్కడ? చూస్తున్నాన్రా, నీ వేషాలన్నీ గమనిస్తూనే ఉండాను. అమ్మా, అది ఏందిరా, నీలను ప్రేమిస్తుండావా? అవునమ్మా, ఆ విషయం నీలతో చెప్దామనే గుడికి రమ్మన్నాను. కానీ తను... నాకంతా తెలుసురా. నీలని గుడికి రాకుండా చేసింది నేనే. ఎందుకలా చేసావు? నీల 4 రోజులు మన ఇంట్లో ఉండి వెళ్ళిపోతాది. తనెవరో, తన కుటుంబం ఏందో పూర్తిగా మనకు తెలీదు. ఆశ్రయం ఇచ్చాం గదా అని నీల మనతో కలుపుగోలుగా ఉన్నంత మాత్రాన ప్రేమించేయడమేనా? తనకి విషయం తెలిస్తే ఏమనుకుంటాది? మన గురించి, మన కుటుంబం గురించి తప్పుగా అనుకోదా? అమ్మా, నీలా అలా అనుకునే మనిషి కాదమ్మా. అనుకోదు కదా అని అలుసుగా తీసుకుంటావా? అసలు తన మనసులో ఏముండదో, నీ ప్రేమని ఒప్పుకుంటాదో లేదో. తప్పకుండా ఒప్పుకుంటుంది. అసలు నీల ఎవరో తెలుసా? ఎవరనుకున్నావు? ఎవర్రా? ఎవరంటే మా... ఆగిపోయినావేంద్రా? అదేనమ్మా, చాలా మంచి అమ్మాయిని చెప్తున్నాను. ఆ విషయం నాకు తెలుసు, అందుకే తొందరపడొద్దని చెప్తుండా.
నీలంటే నాకు ఇష్టమే. నీలని నువ్వు ప్రేమిస్తున్నందుకు మనసులో నాకు సంతోషంగానే ఉండాదిరా.